ప్రతిరోజు పోరాడవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అంటే పోరాడి జయించవలసినటువంటి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత పరిగెత్తవలసిన పరుగు పందెంలో జయించవలసినటువంటి కొన్ని ఉన్నాయి. ఏమేంటి? మొదటిది పోరాటం. క్రైస్తవుడు పోరాడి జయించవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఎవరితో పోరాడాలో అది తెలిసి ఉండాలి. ముందు ఎవరితో పోరాడాలో, వేటితో పోరాడాలో, వేటితో పోరాడితే మనకి విజయం అనుగ్రహించబడుతుందో, మనం గెలుస్తామో, మన సమస్యలను గెలుస్తామో అది తెలిసి ఉండాలి. వేటితో పోరాడాలో తెలియకుండా ఇప్పుడు పావును దేంతో కొడతామండి? రబ్బర్ చెప్పుతో కొడితే చచ్చిపోద్దా? రబ్బర్ చెప్పుతో కొడితే చచ్చిపోద్దా పావుని? దేనికి కొట్టాలి? చిన్న పావు అయినా పెద్ద కర్రే కావాలి. రబ్బర్ చెప్పుతో కొడితే చచ్చిపోద్దా? చచ్చిపోదు. ఇప్పుడు దాన్ని దేంతో కొట్టాలో దాంతోనే కొట్టాలా? చెట్టును ఉందనుకోండి, దాన్ని దేంతో నరకాలి? చిన్న పుల్ల తీసుకొని కొడతా ఉన్నాం అనుకో, తెగిద్దా? దేంతో నరకాలి అమ్మా? గొడ్డలతో నరకాలి. గొడ్డలకి అప్పుడప్పుడు పదును పెట్టాలి. మరి పదును పెట్టకుండా నరికినా అది కూడా తేడానే. అట్లాగే దేనితో ఏ పని చేయాలో, దేనితో పోరాడాలో, ఏ పోరాటం మనం కలిగి ఉండాలో, వేటితో పోరాడితే మనకి విజయం అనుగ్రహించబడుతుందో నేను వచ్చే వారం ఇది చెప్తాను. ఇప్పుడు చెప్పను. ఇప్పుడు ఏం చెప్తానంటే, ఈ పోరాటంలో మనం జయము పొందాలంటే ముందు పరుగు పందెం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఈ పోరాటంలో మనం జయము పొందాలి అని అంటే ఏది? ఈ లోక సంబంధమైనటువంటి జీవన ప్రమాణాలలో, ప్రయాణాలలో, ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రయాణంలో, పోరాటంలో మనము విజయము పొందాలి అని అంటే ముందు పరుగు పందెం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? పరుగు పందెం నేర్చుకోవాలి. ఒక్కడే కదా, ఒక్కడే. ఇద్దరు పరిగెత్తినప్పుడు ఆ ఇద్దరిలో ఒక్కడు గెలుస్తాడు. లేకపోతే 1000 మంది పరిగెత్తినా ఒక్కడే గెలుస్తాడు. ఎందుకంటే ముందు వాడే గీత తొక్కుతాడు కనుక. మరి మిగతా వాళ్ళందరికీ పాపం వాళ్ళు కూడా పరిగెత్తారుగా. ఆ 999 మందికి బహుమతి లేదా? వాళ్ళు ఉసూరుమంట బహుమతి లేకుండా వెళ్ళిపోవటమేనంటే దాని అర్థం ఏమిటంటే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి మనం ముందుకు వెళదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ పందెంలో పరిగెత్తాలంటే కావలసినటువంటి అర్హత నా వైపు చూడండి. ఒకే ఒక అర్హత అండి. నీవు పందెంలో పరిగెత్తాలంటే ఇప్పుడు చాలా అర్హతలు ఉంటాయి. వయసు ఎంత ఉండాలని, అది ఈ లోక సంబంధంగా ఈ వయసు ఎంత ఉండాలని, లేకపోతే ఇంత హైట్ ఉండాలనో, లేకపోతే ఏదో రకరకాలైనటువంటి ఉంటాయి. ఈ పందెంలో పరిగెత్తాలంటే ఒక్క అర్హత సరిపోతుంది. ఏంటిది? ఓర్పు. ఏంటది? ఓర్పు. ఓర్పుతో పరిగెత్తాలి. ఈ ఓర్పు, ఈ అర్హత ఉంటే ఈ పరుగు పందెంలో మనము గెలవగలుగుతాం. ఎంతమంది అయినా సరే, మనమందరం కూడా దేవుని పిల్లలైనటువంటి, క్రైస్తవ పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ పరిగెత్తుతున్నారు. ఎందుకని? విశ్వాసములకు కర్త అయిన యేసు వైపు చూచుచు పరిగెత్తుతున్నాం. ఎంతసేపు చూడాలి ఆయన వైపు అంటే, ఆయనను మన ఓర్పుతో, ఓపికతో చూస్తూ
పరిగెత్తాలి. పరుగు పందెంలో నిలబడిన వారు వేటితో పరిగెత్తాలో, వేటితో పరుగు పందెం పెట్టుకోవాలో, వేటిని జయించాలో, వేటితో దాటుకొని వెళ్ళాలో, వేటిని ఇప్పుడు మనం అనుకుంటాం పరుగు పందెంలో మన పక్కనోడితో దాటుకొని వెళ్తే సరిపోయింది, వాడు ₹1,00,000 చెప్పి సంపాదిస్తే మనం 2 లక్షలు సంపాదించేస్తున్నాం, మనం గెలిచేసాం అనుకుంటాం. కాదండి. దాటుకొని వెళ్ళటం అని అంటే, వేటిని దాటుకొని పరుగు పందెంలో పరిగెత్తాలంటే సులువుగా చిక్కులు పెట్టు పాపములు. ఏంటవి? ఊరికినే ఏం అవసరం లేదు, పెద్ద పెద్ద పాపాలు కాదవి. నీవు బహుమతిని కోల్పోవడానికి, అదవుతుందా, బహుమతును కోల్పోవడానికి, అపజయము పొందడానికి ఏమిటయ్యా కారణం అంటే పెద్ద పెద్ద పాపాలు కాదు, పెద్ద పెద్ద పాపాలేం కాదు. నరహత్యో, వ్యభిచారమో, దొంగతనమో ఇవే 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 అవసరం అవ్వలేదు. సులువుగా చిక్కులు పెట్టు పాపములు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, వ్యభిచరించకూడదు, నీవెవరిని కూడా నీ పొరుగు అనేది దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు. ఇట్లాంటివే కాదు, ఇవి ఇట్లా చాలా పెద్ద పెద్దవే కాదు. అవి చెప్పట్లేదు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు 4 విషయాలు చెప్తాను నేను. విడిచిపెట్టవలసినటువంటివి అంటే మన వెనక ఇప్పుడు మనం పరిగెత్తుతుంటే ఆ 4 మనతో పాటు పరిగెత్తు అంట. అటిద్దరు ఇటిద్దరు పరిగెత్తారంట. గుర్తుపెట్టుకో, మనం పరిగెత్తుతుంటే అటిద్దరు ఇటిద్దరు పరిగెత్తారు. మనుషులు కాదండి, మన సహోదరులు కాదండి. అటిద్దరు ఇటిద్దరు ఎవరైనా పరిగెత్తారంటే సులువుగా చిక్కులు పెట్టు పాపములు అన్నటువంటి పేరు. కుక్కలు పరిగెత్తే చూసా, మనం బండి మీద పోతుంటే వాటికి ఏం పని పాట లేదు. ఆరుండగానే మనం ఇక్కడ బండి వేసుకుని వెళ్తుంటే నోరు అట్ట తెలిసి మన కాళ్ళ చూసి అని మన బండి అట్ట వెళ్ళగానే అట్ట చూసి మన వెనకటి పరిగెత్తాయి. వాటికి పని లేదు, పాట లేదు. ఇట్లాంటివి ఇవే సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఈ పాపములు కూడా మన వెంట పరిగెత్తి మనం పరిగెత్తమనం వాటిని. ఓ అని కూడా ఆగాగు నేను వస్తాను మీతోటి అని చెప్పి నన్ను కూడా మౌనంగా పరిగెత్తే మన వెంట. కుక్కలు ఎట్లా పరిగెత్తాయో ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అటిద్దరు పరిగెత్తారు. మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. వెనకుండో పక్కనే ఉంటాయి. అవసరం అనుకున్నప్పుడు నీ ముందే నడుస్తాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? నువ్వు పరుగు పందెంలో వాటిని ఓడించాలి. అర్థమవుతుందా? వాటిని ఓడించి వాటిని దాటుకొని వెళ్ళిపోవాలి. వేటిని ఓడించాలో నేను 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. మన పక్కన నిలబడేటువంటి వాని యొక్క ఒకటి పేరు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనల్ని పరుగు పందెంలో ఓడించేటువంటి వాని యొక్క పేరు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి అవిశ్వాసము గల విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, జీవము కలిగిన దేవుని విడిచిపోవున్నట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము. వీడి పేరేందో తెలుసా? నీవు పరిగెత్తి వాని మీద జయించవలసిన పరుగు పందెంలో వాడిని ఓడించవలసినటువంటి వాని పేరు విశ్వాసము లేని దుష్ట హృదయము. అంటే అపనమ్మకము వాని పేరు, అవిశ్వాసము వాడి పేరు, అపనమ్మకము అనబడుతున్నటువంటి వాడు. నీవి విశ్వాసివి కదా, విశ్వాసానికి ఆపోజిట్ వ్యతిరేక పదం అవిశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసివైన నీకు అవిశ్వాస అయినటువంటి వాడు ఎక్కడుంటాడు? పక్కనే ఉంటాడు. వాడు ఒక సహోదరుడు అనమాట. వాడు ఏం చేస్తాడు? నీ పక్కనే ఉండి దేవుని వాక్యమును, మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదకరమైనటువంటి వాక్యమును, నీకో నేను పోయిన వారం చెప్పిన టైంకి రండి అని చెప్పిన, అది విన్నవాళ్ళు టైంకి వచ్చారు, వినని వాళ్ళు ఆయన అంతే చెబుతాడని ఇంకా రాలా, మరి వస్తారేమో నాకు తెలీదు. ఆమె నేను టయానికి ఇప్పుడు ఏంటది? మాట వెళ్ళడగున తోడనే అది నమ్మి
బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అపనమ్మకం ఉంచి, అవిశ్వాసం ఉంచి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీవు పోరాడవలసిందే, నీవు పరుగు పందెంలో ఓడించవలసినటువంటి వారి మొదటి సహోదరుడు ఎవరయ్యా అంటే అపనమ్మకం. నీ విశ్వాసవి. ఎవరివి? దేవుని కుమారుడివి, విశ్వాసవి. నీకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ముద్రించబడిన వాడివి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడివి. నీకు ఎన్నో, నువ్వెందుకు పిలువబడ్డావు? ఈ పరుగు పందెంలో ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డావు. ఇవి దేవుని వాక్యాన్ని నమ్మడానికి పిలువబడ్డావు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ ఉపదేశాన్ని పొందుకొని అందులో ఉన్న సారాన్ని ఆశీర్వాదంగా మలుచుకోవడానికి పిలువబడ్డావు. ఇప్పుడు నువ్వు అపనమ్మకం అనే సహోదరుడు నేను ఏం చేస్తున్నాడు ఈ పరుగు పందెంలో? నమ్మకపోతే ఏమైంది? ఊరుకో. నమ్మి ఇప్పుడు అన్ని బాగుపడాలి. నువ్వు నమ్మి సాధించేదే ఉంది. ఎవరికి వాళ్ళంతే చెబుతారు కానీ దేవుని వాక్యం అట్ట చెప్తుంది. దేవుని వాక్యం అట్ట చెప్తుంది, వాడు చేస్తావింది. అట్ట చెప్తే బాగుపడిపోవు. దేవునికి మహిమకరంగా జీవించు. నీ పరిపెత్తుకొని పో అన్నప్పుడు పరిపెత్తుకొని మారు మాట్లాడకుండా లేడు కుంటోడు. ఆ గుడ్డోడు కూడా అంతే. శిలోమైన కొన్నిట్లకి కలుగొడుకోపో అనగా వెళ్ళిపోయాడు. ఇక మారు మాట్లాడలా. అవిశ్వాసం అనేవాడు పక్క నుండి మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని వాక్యము ఉన్నట్టుగా నమ్మకుండా చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అపనమ్మకం కలిగి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, నీ కొరకు దాచబడిన వాగ్దానాలు పొందుకోకుండా, నీ కొరకు నిర్ణయించిన జీవితాన్ని నువ్వు జీవించలేకుండా, అనాది సంకల్పములోనే దేవుడు నిన్ను నిర్ణయించుకొని నిన్ను ఏర్పాటు చేసుకొని, అందరిని ఏర్పాటు చేసుకోలేదండి. కొంతమంది నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యంలోనికి విశ్వాసులంగా మారడం కోసం దేవుని పిల్లలంగా కొంతమందిని అందరినీ భూమి మీద పుట్టించాడు. కానీ దేవుని రాజ్యం, తన రాజ్యం కొరకు కొంతమందిని సిద్ధపరచుకున్నాడు. ఆ సిద్ధపాటులో నీవు నేను ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయాలు చదవండి. మొదటి 3 అధ్యాయాలు చదవండి. నేను వచనం చెప్పట్ల, అధ్యాయాలు చదవండి. అర్థమవుతుందా? ఆ అధ్యాయాలు చదివిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఎట్లా ఉన్నదో, నువ్వు ఎవరివై ఉన్నావో, నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావు, దేవుడు నీ మీద ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఇంకా రక్షణ పొందనటువంటి వారి గురించి దేవుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో, వారి యొక్క ఏర్పాటు ఏమిటో, నీ ఏర్పాటు ఏమిటో అన్నీ కూడా 3 అధ్యాయాల్లో నీకు కనపడుతుంది. కాస్త మనసు పెట్టి చదవండి. దేవునికి స్తోత్రం చెప్దామా? మొదటి సహోదరుడు ఎవరో, నిన్ను ఓడించాలని చూస్తున్నటువంటి వాడెవడో, శత్రువు. సహోదరుడు అనడం కన్నా శత్రువు. కొంతమంది వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అపనమ్మకమైన వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్, వాడు నా జీవిత భాగస్వామి, ఏ మాట అన్నా చెప్పని. అవునా, పాస్టర్ గారు అంతే చెబుతాడులే, ఇక్కడ బాద్ది, ఏ మాట అన్నా చెప్పని. ఆయన అట్లా చెప్పాడు, జరగదంటావా? ఆయన ఆ మాట అట్ట చెప్పాడు. అరే చేసుడు, కుంటివానికి కాళ్ళు వచ్చినాయి, గుడ్డివానికి కళ్ళు వచ్చినాయి, గూనివానికి లేచి నిలబడింది, రక్తస్రావం కలిగినటువంటి ఆమె బాగుపడింది. స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యం మీకు చదివితే, వాక్యం ఉన్నట్టుగా నమ్మగలిగితే, ఈ అపనమ్మకం అనేటువంటి శత్రువుని జయిస్తావు, వాడిని దాటి వెళ్ళిపోతావు. స్తోత్రం. వాడిని దాటి వెళ్ళిపోతావు. నువ్వు పరుగు పందెంలో విజయం అవ్వకుండా జయించేశావు. అపనమ్మకమని జీవితాన్ని నాశనం చేస్తుందండి. అపనమ్మకమని జీవితంలో అద్భుతాలు చేయలేదు. అపనమ్మకమని నీ జీవితంలో మెరుగైనటువంటి నీకు నిర్ణయించిన స్థలంలోనికి, దేవుడు నీకు నిర్ణయించినటువంటి జీవితంలోనికి నడవనివ్వదు. ఆ గుడ్డివాడు కనుక మాట వెనకపోయినట్టయితే, అపనమ్మకం ఇచ్చినట్టయితే గుడ్డివాడిగానే ఉండేవాడు కదా. కళ్ళు రాసి, బురద రాసి, ఉమ్ము ఊసి అది తీసుకొని బురద రాస్తాడు. వెళ్ళి శిలోమయ్య నీళ్ళు పొలంలో కడుక్క అంటే, ఏమయ్యా నేను వెళ్ళి శిలోమయ్యని పొలంలోకి దిగేటట్టే ఉంటే, అంత కళ్ళు తెరిచి కళ్ళకు చూసేటట్టే ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను అని ఒక్క ఎదురు మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి మర్యాదగా, మరి ఎవరు నడిపించారో తెలియదు కానీ కళ్ళు కడుక్కున్నాడు, బాగుపడ్డాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? దేవుని వాక్యం బాగా చదవండి. అంత్య దినాల్లో దేవుని వాక్యం మీద, ప్రతి వాక్యం మీద అవగాహన పెంచుకోవాలి.
ఇంతకుముందు ఇప్పుడు వరకు జరిగిపోయినటువంటి కాలాలు వేరు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి పరిస్థితులు. ఆ వాక్యం చేత నింపబడకుండా, ఆ వాక్యం యొక్క జ్ఞానం లేకుండా లోక జ్ఞానం, నగల జ్ఞానం, బట్టల జ్ఞానం, సీరియల్ జ్ఞానం, ఈ జ్ఞానాలు పెంచుకోకుండా దేవుని వాక్య జ్ఞానము పెంచుకోండి. స్తోత్రం. ఇప్పుడు బద్ధ శత్రువు అనబడుతున్నటువంటి, అపనమ్మకం అనబడుతున్నటువంటి వాడు నువ్వు జయించాలంటే నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి. ఉన్నది ఉన్నట్టుగా నమ్మగలగాలి. ఎవరో ఏదో చెప్పారని కాదు, అది చెప్తున్నది ఉన్నదా లేదా అని నువ్వు చూసుకోవాలి. అందుకే నీ చేతిలో బైబిల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది, ఎవరు చెప్పినా దేవుని వాక్యం అట్లా ఉన్నదా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఇది అబద్ధం అని నిజమేదో దాన్ని నమ్మాలి. అప్పుడు నీవు ఏమంటే ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపమే కదా, ఎవ్వరు బలవంతంగా రుద్దేది కూడా కాదు. ఇది సులువుగా నీ హృదయంలోకి వచ్చేది, ఇది సులువుగా నీ పక్క నుండి నడిపించేది. దానికి ఎంతో పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద కోటలు కట్టాల్సిన అవసరం లేదు, పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. అపనమ్మకం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. వాడిని జయించాలి అని అంటే దేవుని వాక్యం బాగా చదవాలి. చదివినట్టు నమ్మాలి. నమ్మింది నువ్వు పాటించాలి. అర్థమవుతుంది? అప్పుడు నీ పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఉందే, ఆ పాపము నీ శత్రువు ఉంది కదా, పాపము మనకి శత్రువు. అదేం చేస్తుందంటే నీ నుండి వెనక్కి వెళ్ళిపోతుంది, దాన్ని దాటుకొని వెళ్ళిపోతావు నువ్వు. స్తోత్రం చెప్దామా గట్టిగా? దాన్ని దాటాలి నువ్వు. లేకపోతే పర్వాలేదు, ఇక్కడే ఉండి వెనక పక్కనే ఉండు అని పక్కన అపనమ్మకాన్ని ఉంచుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు నీ జీవితంలో. గుర్తుపెట్టుకోండి, అసలు ఎదగలేవు, ఆత్మీయంగా ఎదగలేవు, భూ సంబంధంగా ఎదగలేవు, ఏ పని చేద్దామన్న అనుమానం. ఇప్పుడు ఎవడున్నాడు పక్కన? మీ పక్కన ఎవరైనా ఉన్నారమ్మా? మరి పలకట్లేదు, ఏమన్నా తెచ్చారా నెనికిటిది? లేదన్నా మా ఫ్రెండ్ అన్నా, వాడు మా దగ్గరే ఉంటాడు అని ఏమన్నా, వాడికి ఏమన్నా రుణపత్రం ఏమైనా రాసిచ్చారా? అట్లాంటి రుణపత్రాలు ఉంటే వడ్డీ పత్రాలు చించేసేయండి. అపనమ్మకమైన వాడికి ఏమన్నా వడ్డీ పత్రాలు ఏమైనా రాసి ఉంటే చించేసేయండి ఇప్పుడే. యేసు నామములో అది చించివేయబడును గాక. గట్టి చెప్దామా? మీకు నమ్మకం కలగాలి. నమ్మకం, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా, ఇది దేవుని చిత్తమను నువ్వు నీ మనసులో దేవుని మాట గుర్తెరిగిన తర్వాత అది నువ్వు ఖచ్చితంగా అది నష్టమైనా చేయాల్సిందే. అది నీకు నష్టంగా ప్రస్తుతానికి అనిపించవచ్చు, కానీ తర్వాత లాభం నీకు అది. దేవునికి స్తోత్రం. రెండవ శత్రువుని చెప్తా. మొదటి శత్రువు ఎవరు? అపనమ్మకం. వాడిని పక్కనే ఉంటాడు. ఇప్పుడు వాడిని మనం పక్కకి నెట్టేసాం, వెనక్కి నెట్టేశారా? ఎనికిడి తెచ్చుకుంటున్నారా అమ్మా? పక్కనే ఉన్నాడా? పక్కకి నెట్టారా? పక్కకి నెట్టేసేయండి. పక్కన ఎనికిడి రారా అని పిలవబాకండి, వాటితో చాలా డేంజర్. రెండో వ్యక్తిని గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. లోకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. లోకాసు వార్త 21:34 ప్రకారం రెండవ శత్రువు ఎవడయ్యా అంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఏవయ్యా అంటే, నా వైపు చూడండి, లోకాశలు. ఈ లోకములో ఉన్నటువంటి మనస్సును మళ్లించే, అంటే ప్రక్కదోవ పట్టించే లోక ఆశలు. అందులో ఏమేమి ఉన్నాయంటే చూడండి, తిండి వలనైనను ఐహిక విచారం వలనను, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా. ఇప్పుడు బాగా ఫుల్గా తిన్నాం అనుకోండి, వాక్యం ఎక్కిద్దా? పని చేయగలుగుతామా? చేయలేం.
ఒక గంట పడుకుంటే బాగుండు కదా కదా, ఒక గంట పడుకుంటే బాగుండు కదా. తిననేర్చిన వాడికి రోగం రాదంట. ఇదివరకు మా నాన్న చెప్తుండేవాడు ఆ మాట, అరే తిననేర్చిన వాడికి రోగం రాదురా, ఏందిరా తిండి ఏందిరా అనేవాడు. అంటే నేను 1/2 కేజీ చికెన్ తింటే అప్పుడు తెచ్చేవాడు, ఏందిరా తిండి ఏందిరా, తిననేర్చిన వాడికి రోగం రాదంటే నేను అనుకున్నాను ఇంకా తినాలి కావాలనుకునేవాడు. నేను తక్కువ తింటున్నాను, ఇంకా తినాలి కావాలా, తిననేర్చిన వాడికి రోగం రాదు అని ఆ 1/2 కేజీ తింటే మరి ఇంకా తినమంటాడేమో అనుకునేవాడిని. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎంత కావాలో అంత తింటే, అర్థమైందా, ఎంత కావాలో అంత తింటే రోగం రాదంట. అంతకు మించి తింటే లోటు పడిద్దంట. తినటం నేర్చిన అంటే ఏది తినాలో, శరీరానికి ఏది అవసరమో, ఏది తినాలో ఏది తినకూడదో అది తెలిసి ఉండాలంట. అర్థం కదా. ఇప్పుడు ఏదో దేవుని పని ఏదో లేకపోతే నీ పని ఏదో చేయాలనుకున్నావు, గట్టిగా తిన్నావు, లోడ్ వేసావు, లోడ్ వేస్తే ఏమైంది, ఆయాసం. స్తోత్రం చెప్దామా. ఆయాసం, భక్తాయాసం, నడవలేని స్థితి, ఎన్ని రకాలు ఉంటాయో. ఇప్పుడు కాదులే కానీ ఆనకాలు చేద్దాంలే అని ఈ ఆనకాలుగా ఆ సాయంత్రానికి ఇది మళ్ళీ అరిగిపోయి మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని తిని చేయవలసిన పని అంతా కూడా అట్లాగే అయిపోద్దాం. ఒక ఆయన అనేవాడంట, భక్తాయాసంతో అల్లాడిపోతుంటే, అంత ఆయాసపడుతున్నావు, కాస్త వామెనో ఆ జీలకర్ర 2 కలిపి కొద్దిగా ఆ తవలపాకులు కొద్దిగా వేసుకొని ఏదైనా నోట్లు వేసుకోకూడదంటే, అది బట్టే ఖాళీ ఉంటే కొద్దిగా అన్నమే తినపోయి పప్పు సాంబార్ తినిపోయిన అన్నాడంట. అది బట్టే ఖాళీ ఉంటే ఆ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా తినపోయానా అన్నాడంట. తిననేర్చిన వానికి మనకి ఎంత అవసరమో అంతే తినాలి శరీరానికి. వాక్యము చూడండి, ఎంత తినకూడదు అంత తింటూ శరీరాన్ని పోషించుకుంటున్నాం, ఎంత ఎక్కువ తినాలో అంత తినకుండా, దేవుని వాక్యాన్ని తినకుండా ఆత్మను క్షీణింపజేసుకుంటున్నారు. అంతరంగంగా పురుషుడు బలహీనపడుతున్నాడు వాక్యం లేక. అర్థమవుతుందా. అంతరంగంగా పురుషుడు బలహీనపడుతున్నాడు కనుక తిండి వలనైనను, ఆ తర్వాత మత్తు వలనైనను, ఆ తర్వాత ఐహిక విచారాలు. ఇప్పుడు క్రైస్తవులారా చూడండి, నా వైపు చూడండి. అన్యులంటే ఐహిక విచారాలు పడ్డారనుకో అది వేరు సంగతి. వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు, వాళ్ళకి చెప్పుకునేవారు లేరు, వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. మనకు నిరీక్షణ ఉంది, దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు, మనం నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచన మన జీవితంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి విచారపడం. అన్యులకైతే దిగులుతో చచ్చిపోయే వాళ్ళు ఉంటారండి, దిగులుతో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఐహిక విచారములు వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళు నగ కొనుక్కున్నారు, మనం కొనలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనం కట్టలేదు. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, మనం కొనలేదు. మన జీవితాలు ఎప్పుడు మారిపోతాయి, ఎప్పుడు ఇదే పరిస్థితి అని ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు పక్కనే ఉంటాయి. ఇవి వీటిని జయించాలి, వీటితో పరుగు పందెం మంది కనుక దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని కూడా వెనక్కి తోసేసేయాలి. మనకి ఎట్లా అన్నా మరి మనకి భక్తి గుడికి కావాలి, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నీవి వీటిని విడిచిపెట్టి పరిగెత్తు దేవునితో. స్తోత్రం చెప్దామా. నీ అవసరతలు, నీ అక్కరలు, నీ జీవితము, భూమి మీద నిర్ణయించిన జీవితము అన్నీ కూడా నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆశీర్వాదము పరిగెత్తిద్దండి నీ వెంట. గట్టిగా స్తోత్రం చెప్దామా. వీటిని విడిచిపెట్టి చూడు, ఆశీర్వాదం నీ వెంట పరిగెత్తుతుంది. 3వ సులువుగా చిక్కులు పెట్టే వాని గురించి చెప్తాను చూడండి. స్తోత్రం చెప్దామా. ఇందులో ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. 1 యోహాను పత్రిక, ఏది మనస్సును మళ్లించే లోకాశలు అనబడుతున్నటువంటి వాటిలో వాడి లక్షణాలు ఏమిటయ్యా అంటే, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన,
అదొకటైతే లోకములో ఉన్నవి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే అందులో ఉన్నటువంటి ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చాలు, లోకము దాని ఆశ గతించును గాని దేవుని చిత్తము నెరవేర్చబడును. దేవునికి స్తోత్రం. అది నిలిచి ఉంటుంది దేవుని చిత్తం మనతో కూడా. మరి వీడెవడో, ఇది చిన్న విషయమే, మన కంటికి కనిపిస్తున్నటువంటి లోకాశ చిన్నదే, కానీ నిన్ను సులువుగా చిక్కులు పెడుతుంది. చిన్నదే అని చిన్నదిలాగా కనిపిస్తుంది, ఐహిక విచారం చిన్నదిలాగా కనిపిస్తుంది. నిన్ను సులువుగా చిక్కులు పెట్టి నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చిక్కుల్లో పడేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని ఏం చేయాలి? వాడిని కూడా దాటిపోవాలా? రారా బాబు నాతో పాటు రారా అనాలా? వాడిని కూడా దాటేయాలి. దాటేసి మనం పరిగెత్తుతూనే ఉండాలి. లోతు భార్య వెనక చూసినట్టుగా, ఎట్టున్నారు బాగున్నారా, అపనమ్మకమా ఎట్టున్నావురా బాగున్నావా, అరే లోకాశ ఎట్టున్నావురా బాగున్నావా అని చెప్పి పలకరించకూడదు. ముందుకు వెళ్ళిపోవటమే, వెనక్కి కూడా తిరిగాల్సిన అవసరం లేదు. ముందుకు చూసి వెనక చూసుకుంటూ ఒక అడిగేసి వెనక చూసి అని చెప్పలా. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు సులువుగా చిక్కులు పెట్టు పాపములను అక్కడే విడిచిపెట్టి ముందుకు కొనసాగాలి. మూడవాడి గురించి చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం ఒకరు తీయండి. అలాగే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు ఒకరు తీసి అక్కడ పెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం ఒకరు చదువుతారా? కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, వీడికి పేరేందంటే, ఇది మూడోవాడికి పేరేంది, మీరు రాసుకోండి, జాగ్రత్తగా వినండి. తర్వాత అందులో రికార్డ్ చేయబడుతుంది కనుక తర్వాత కూడా వినండి. చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. చాలా సింపుల్గానే ఉంటాయి, చెప్పినవన్నీ కూడా చాలా సింపుల్, కానీ మన జీవితంలో ఎదుగుదల కాకుండా పరుగు పందెంలో ఓడిపోయేటట్టు చేసేది ఇవే. ఈ మూడోవాడికి పేరేందంటే అలవాటుగా మారిన పాపాలు. మూడోవాడికి పేరేం పేరు? మొదటివాడికి పేరు అపనమ్మకం. రెండోవాడి పేరు మనస్సును మళ్లించే లోక ఆశలు. మనస్సును మళ్లించే లోక సంబంధమైన ఆశలు. మూడోవాడి పేరు ఇప్పుడే చదివాం. మూడోవాడి పేరేం పేరు? అలవాటు పాపాలు. అలవాటు ప్రకారం చేసే పాపాలు ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి, అసలు మనకి పాపాలు అన్నట్టుగా కూడా ఉండవు. అసలు ఇవి కూడా లెక్క వస్తాయా అన్నట్టుంటాయి. ఇది రోజువారీ కార్యక్రమాలే, ఇవి కూడా ఉంటాయా అన్నట్లుగా మన జీవితంలో ఉంటాయి. అవి కూడా నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల లేకుండా ఆపేస్తాయి. ఏంటిదండి చెప్తా, జాగ్రత్తగా ఉంది. మూడవాడు కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలను వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏంటి? పాత ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా విడిచిపెట్టండి. అంటే ఇట్ట పక్కన ఉన్నటువంటి వాడు ఉన్నాడు కదా, మూడోవాడు, వాడిని విడిచిపెట్టండి అన్నాడు. ఏంది మనకు కొద్దిగా అబద్ధం ఆడటం కూడా తప్పేనా? ఆగ్రహం, కోపం పండటం కూడా తప్పేనా? అంటే కారణం లేకుండా కోపపడకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఒకవేళ కోపం వస్తే సాయంత్రం లోపు, సూర్యుడు అస్తమించే లోపు
సమాధి చేయాలి దాన్ని. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మూడవడు ఎవడు? అలవాటుగా మారిన పాపాలు. ఈ అలవాటుగా మారినటువంటి పాపాలను పాత స్వభావము నిన్ను వెంటాడుతుంటుంది. అది వాడు విడిచిపెట్టడు. వాడు విడిచిపెట్టాలని అస్సలు అనుకోడు. వాడు ఏం చేస్తాడు? నేను వెంటాడుతూ నీతో పాటు పరిగెత్తూ ఉంటాడు. అమ్ముడేవాడు. వాడు ఏం చేయాలి? నువ్వు ఆగు. నువ్వు కాలికి తగిలించుకున్నావు అనుకో, కాలికి తగిలించుకున్న చెప్పు ఏమవుతుంది? నీతో పాటే వస్తుంది. విడిచిపెట్టేసేది. అది మూడవాడిని విడిచిపెట్టేయాలి. లేకపోతే వీరు కూడా చాలా ప్రమాదకరం అండి. అబద్ధమాడుకుడి, అబద్ధికులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఒక్కొక్కరు నాలుగు మీదే ఉంటుంది అబద్ధం. ఎక్కడ ఉంటుంది? అల్లల్లల్లల్ల ఆడుతుంటుంది, అక్కడక్కడే తిరుగుతుంటుంది. మళ్ళీ గటకని మింగితే మళ్ళీ కొంత సమయం బయటికి రావడానికి మళ్ళీ దానికి మళ్ళీ ఆలస్యం ఎందుకులని చెప్పి నాలుగు మీదే తిరుగుతుంటుంది. వీడు ఎవడీడు? మూడోవాడు చెప్పండి. అలవాటుగా మారిన పాపాలు, పాత స్వభావంలో జరిగినటువంటి పాపాలు. పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని పొందుకొని నువ్వు వాటిని విడిచిపెట్టాలి, ఇది పొందుకోవాలి, పరిగెత్తాలి ఆత్మ జీవితంలో. నాలుగోవాడి గురించి చెప్తా. స్తోత్రం చెప్తామా? టైం అవుతుంది, ఇంకా వివరణ చాలా ఉంది. కానీ నాలుగోవాడు చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనము. ద్రాక్షావనములను పాడు చేయు. ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. వీడికి ఈ నాలుగోడుగు పేరు ఏంటంటే రాజీ పడే స్వభావం. దేనితో? గుంట నక్క స్వభావం కలిగినటువంటి వాడివిడు. అంటే మనం కాదండి, మిమ్మల్ని అంటలా నేను. మన పాస్టర్ గారు మమ్మల్ని అంట. మనతో వాడు పరిగెత్తుతాడు. వాడు మనల్ని లాగుతుంటాడు వెనక్కి. మనతో సమూచిగా పరిగెత్తాడు. వాడికి పని పాట లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఉండి వాడిని కూడా కనిపెట్టాలి. ఈ నాలుగో వాడు తొందరగా దొరకడం. ఇది చెరిపోయేటువంటి వాడు, బాగు చేసేవాడు కాడు. వీడు ఏం చేసేవాడు? బాగు చేసేవాడు కాదు, చెరిపేసేవాడు, పాడు చేసేటువంటి వాడు. ఒక ఆమె ప్రార్థనకు వస్తానంది అనుకో, సరే ఆడికోసాటికి వెళ్ళిదిలే, పానీలే, పాపం రక్షణ పొందుతారు అని చెప్పని రానివ్వరు. పాస్టర్ గారు సమయానికి రమ్మన్నాడు, పోదామమ్మా అని అన్నా అనుకో. మీకు ఒక మాట చెబుతాను. నేను స్టేటస్లో ఇందాక పొద్దున నిన్న స్టేటస్లో భర్తకు మారు మనసు లేదండి పాపం. ఆయనకు తెలియదు కాబట్టి సినిమా పోస్టర్ అయితే సినిమా డైలాగులు ఏ పెట్టుకున్నాడు. భార్యకు మారు మనసు ఉంది, మరి ఆమెకేమైంది? ఆమె కూడా పెట్టుకుందండి. నేను పెట్టాను, ఇవే పెట్టుకోండి అమ్మ, పరలోకం పోతారు. ఇవి స్టేటస్లు పెట్టుకోండి. వీటి మీద మీరు ఆకర్షించబడండి, వీటిని వెంటాడండి, తొందరగా పోతారు పరలోకం. భర్తకు మారు మనసు లేనటువంటి వ్యక్తి అంటే తెలియదు అనుకో, పాపం నువ్వేం చేయాలి? చెప్పుకోవాలి, ప్రేమతో అటు కాదయ్యా, ఎట్లా అయ్యా, మనం అందరం రక్షణ పొందితే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందయ్యా చెప్పుకోవాలి. ఆయన పెట్టాడు, మేము కూడా పెట్టింది సినిమా పోస్టర్ సంబంధించింది ఏదో. ఇవి పెట్టుకోండి అమ్మా, తొందరగా పరలోకం దొరుకుద్ది. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎవడీడు వెనకాల పడేవాడు? నాలుగోవాడు ఎవడు? గుంట నాకు తెలియదండి వీళ్ళకి. మన వెనకాట వస్తున్నారు అని కూడా సంగతి కూడా తెలియదు. మన పాడు చేస్తాడని సంగతి కూడా తెలియదు. వాళ్ళు కనిపెట్టాలంట. వాడిని ఏం చేయాలి? కనిపెట్టాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ముగించిపోతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగురా. మీరు పులిపిండి లేనివారు గనుక తీసి పారవేయుడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? అరే పుణ్యం ఎందుకు? మన జీవితం ఎందుకు పులిసిపోతుంది?
మన జీవితం ఎందుకు అనారోగ్యం పాలవుతుంది అంటే, అనారోగ్యం అంటే శరీర సంబంధమైన ఆరోగ్యం కాదండి, ఆత్మీయమైన అనారోగ్యం. మన జీవితం ఎందుకు పులిసిపోతుంది, మన పిండి ఎందుకు ఆహారంగా మారట్లేదు అని అంటే, అది పులిసిపోతుంది. ఆ పులిపిండి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గుంట నక్క. అర్థమవుతుందా? గుంట నక్క అనబడుతున్నటువంటి వాడు గుంట నక్కలను పట్టుకోండి. మన జీవితాలను పులిపిండి చేసేటువంటి, పులిసిపోయేటట్టు చేసే, పాడు చేసేటువంటి ఈ పులిపిండి అనబడుతున్నటువంటి వాటిని పట్టుకోవాలి. పట్టుకొని ఏరేయాలి, ఒక్కొక్కటి వేరేయాలి, విడిచిపెట్టాలి వాటిని కూడా. నీ జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నటువంటి జీవితంలో పులిపిండి అంటే దేవునికి అయిష్టమైన, ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రతి విషయాల్లో చిన్నవైన ఇంతే కదండి పడింది, పిండంతా తీసేద్దామా అని అనుకుంటాం. కూరలో బలి పడితే ఏం చేస్తారమ్మా? ఆ గంటతో బల్లిని తీసి పక్కన పెట్టి తినేస్తారా? దోసకాయ కూర వండుతారా? వండేటప్పుడు ఇన్ని దోసకాయలు కోసి టక్క కట్ చేసి వండేస్తారు. అందులో ఒక దోసకాయ చేదైతే కూర అంతా చేదుకుంటుందా? ఆ ఒక్క దోసకాయ అంతవరకు చేదుకుంటుందా? మరి ఏం చేస్తారు? ముద్దు మొహమా కోసేటప్పుడు చూసుకునే పని లేదు, ఆ చేదుకుంటది చూసుకుని పక్కనేసే పని లేదు, వాటి పట్టుకునే పని లేదు, ఆ గుంట దగ్గర పట్టుకునే పని లేదు. అన్ని దోసకాయలు ఒక దోసకాయ అన్ని ఏరేవసలా పరీక్షించావా అని చెప్పి అరుస్తాడా? అరవకుండా పర్వాలేదులే. కొంతమంది మహానుభావులు ఉన్నారు, ఎందుకు లేనిపోయిన గోల బాగానే ఉందిలమ్మా అని 2 ముద్దలు తిని ఆయన కక్కి బయటికి వెళ్ళి ఏదో హోటల్లో తిని, ఎందుకు లేనిపోయిన గోల ఇంట్లో తగాద పెట్టుకోవటం ఎందుకు, ఏదో వండి తినకుండా లేదంట అనేవాళ్ళు కూడా ఉన్నారు. వండిని తిని పెట్టిన తిని వెళ్ళిపోవటం నీ పని అనేవాళ్ళు కూడా మహాతల్లులు ఉన్నారు. జాగ్రత్త. అసలు నేను నియమించింది చక్కగా భోజనం ఏర్పాటు చేసి భార్యకు, భర్తకు, బిడ్డలకు, నీకు ఆరోగ్యకరమైన భోజనం ఏర్పాటు చేసుకోమని, నెత్తి మీద ఎక్కి తైతక్కలాడమని కాదు. భర్త నెత్తి మీద ఎక్కి తైతక్కలాడమని కాదు. అసలు నీకు నిర్ణయం చేసిందే కుటుంబాన్ని సక్రంగా పరుచుకొని మంచిగా చక్కగా ఆరోగ్యకరమైన భోజనము పిల్లలకి పెట్టుకోమని భర్త సంపాదిస్తాడు. ఆ తీసుకొచ్చేసినటువంటి జాగ్రత్తగా వాడుకొని పొదుపుగా కొండలు ఆ తొట్లో పోయకుండా జాగ్రత్తగా వాడుకోమని. మరి ఆ దోసకాయ కూర అంత చేదుగా ఉంటే మరి కూర పడేయాలా తినాలా? పడేస్తారా లేకపోతే మింగేస్తారా? చెప్పండి. పడేయాలి, లేకపోతే పాయిజన్ అయింది, చేదైపోద్ది, తినలేం. మరి మన జీవితమో అంత పులిపిండేగా, అంత పాపమేగా. అది కూడా సులువుగా చిక్కులు పెట్టమా. దేవుడు మన గురించి తెలియదంటావా? ఆయనకు అన్నీ తెలుసు. తెలియంది ఏముందండి? నా బలహీనత తెలుసు, నా మనసు తెలుసు, నేను ఎంత భక్తిపరు అన్నీ తెలుసు. కానీ ఇంతదేగా దేవుడికి అన్నీ తెలుసు. అంతది నీ జీవితాన్ని అంత ముద్దే పాడు చేసేది, అంత బలహీనతే పాడు చేసేది. వాడు ఎక్కడుంటాడు? ఎక్కడే ఉంటాడు, పక్కనే ఉంటాడు. నిన్ను వెంటాడుతుంటారా అని పక్కనే ఉంటాడు. వాడు సిగ్గు సెరవలేనటువంటి వాళ్ళు ఈ నలుగురు, గుర్తుపెట్టుకోండి. వద్దు అన్న వెంబడించేటువంటి వాళ్ళు ఈ నలుగురు. సిగ్గునై, శరవనై ఏమీ లేనటువంటి వాళ్ళు ఈ నలుగురు. ఈ నలుగురు మనం వెంబడిస్తూ ఉంటారు. వాటిని ఏం చేయాలి మనం? అమ్మా, మా ఫ్రెండ్స్ అండి, మా స్నేహితులండి, వీరు లేకుండా నేను లేనండి, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవో అని పట్టుకొని ఆ కొంచెమేగా సులువుగా చిక్కులు పెట్టాడు, చిన్నవేగా అని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఓడిపోతావు. ఏమన్నాడు? నేను పరుగు పందెము, నా పరుగు తుదముట్టించి తిని, పౌలు గారు అంటాడు కదా, నా పరుగు తుదముట్టించి తిని నీతి కిరీటము నా కొరకు ఉంచబడింది. ఎట్లా తుదముట్టించాలి? ఈ నలుగురితో బాగూడదు, పులిపిండితో బాగూడదు, గుర్తుపెట్టుకోండి. అపనమ్మకంతో బాగూడదు. పరుగు తుదముట్టించడం ఖాయం. తుదముట్టించే లోపు వీటి నుంచి విడుదల పొందాలి.
వీటి నుంచి విడుదల, అపనమ్మకం తొలగించుకోవాలి. వాడికి నీకు బద్ధశత్రువు, వాడికి నీకు బద్ధశత్రువు వాడు. గుర్తుపెట్టుకోండి, అపనమ్మకం తొలగించుకోవాలి. వాడికి నీకు సంబంధం లేదు. క్రైస్తవుడికి నీకు, క్రైస్తవుడు కనబడుతున్న మనకు వాడికి అపనమ్మకాన్ని కనబడుతున్నటువంటి వాడికి సంబంధమే లేదు అని విడిచిపెట్టాలి. వాడికి దూరం అవ్వాలి. పట్టుకొని కూర్చున్నావు అనుకో, రారా నువ్వు లేకపోతే నాకు అసలు 2 రోజులే గడవట్లేదు, నాకు అన్నమే దిగట్లేదు అని పట్టుకొని కూర్చోకూడదు. వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి యేసు వైపు చూచుచూ ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తుకొని పరుగు పందెంను తుదముట్టించిన ఎడల నీతి కిరీటము నీ కొరకు బహుమతిగా దేవుడు ఉంచుతాడు. ఈ పరుగు పందెంలో ఈ 4 రోజులు పెట్టారు. 4 మరొకసారి చెప్తారు. వాళ్ళు ఎవరెవరు? మొదటివాడు అపనమ్మకమనే అపాయకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి వాడు. రెండవవాడు ఎన్ని తలచినా, ఈ పాట పాడుకోవాలి ఇక నేను, ఏది అడిగినా నువ్వే చెప్పుకో ప్రభువా, మేము ఇంతే ప్రభువా అని పాడుకోవాలి ఇక. రెండోవాడు, నేను వారం సిద్ధపడ్డాను మీ వాక్యం కోసం, నిజం, గంటలో చెప్తుంటే 6 అంతా కడుపులో అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ ఆ చెట్టు కిందకి పోయి కూర్చొని అడుగు కూర్చొని లోకానికి దూరంగా పోయి ఇక్కడ ఉంటే వాళ్ళు ఇల్లు వస్తున్నారని ఆ చెట్టు కింద పోయి కూర్చొని బాటిల్ మంచిలు తీసుకెళ్ళి కూర్చొని అడుగు కూర్చొని వాక్యం ఏమి సులువుగా చిక్కులు పెట్టేటువంటివి ఏవి అని చెప్పని. రెండోవాడు ఊరికన్నా మా ఫ్రెండ్స్ గురించి మేము ఎందుకు చెప్తాం, అంటే మాది మేము ఎట్ట బయట వేసుకుంటాం అంటారా? ఓ తెల్లులారా, వాడు వద్దు, వాడిని వదిలిపెట్టండి. ఆడు మన ఫ్రెండ్ కాదు. రెండోవాడు మనస్సును మళ్లించే లోకాశలు. వాడు పక్కనే ఉంటాడు, దాంట్లో చాలా విషయాలు చెప్పిన. మూడోవాడు అలవాటుగా మారిన పాపాలు. అలవాటు అవుతాయి, చాలా ఉంటాయి మనలో అలవాటుగా మారిన పాపాలు. ఒకడు చెప్పేస్తే ఒకడు చేస్తాం. ఏడ బెటర్ అంటే ఆ వస్తువు తీసుకురారంటే వాడికి అలవాటు ఏంటంటే ఎదురే ఉంటుంది, వాడికి కనపడదు. ఎదురే ఉంటుంది, ఆ పెన్ను అక్కడ ఉంది తీసుకురాయంటే వాడు ఆడే చూస్తుంటాడు కానీ కనపడదు. అది అలవాటు వాడికి. కళ్ళు తెరిసే ఉంటాడు. అలవాటు మారిన పాపాలు. నాలుగోవాడు రాజీ పడే స్వభావం. దేనికి రాజీ పడకూడదండి, పాపానికి రాజీ పడకూడదు. వాడు గుంట లెక్కలు అంటాడు. వాడు ఏం చేస్తాడంటే మన పాపానికి రాజీ పడేటట్టు ప్రయత్నం చేస్తాడు. దేవునికి దూరం అయ్యి పాపానికి రాజీపడి, లోకానికి రాజీపడి, మనలో ఉన్నటువంటి పాత స్వభావానికి రాజీపడి వాడు చేస్తాడు. అది మనలో ఉన్నటువంటి గుంట నక్క. వాడు అక్కడే ఉంటాడు అనమాట. ఈ 4 జయిద్దామా వద్దంటారా? జయిస్తే ఇది పులిపిండి లాంటిది. 4వ వాడు పులిపిండి లాంటివాడు. పులిసిపోయిన పిండి అంత తీసుకెళ్ళి ఆ మంచి పిండిలో వేస్తే అది ఉబ్బిద్ది. ఎంత ఉబ్బిద్దో జీవడము అంత నాలాంటి వాళ్ళు లేడని. అప్పుడు అట్టడుగునన్నటువంటి పిండి అంతా కూడా ఇంత పులిపిండి కనుక దాంట్లో అయితే బర్రని వచ్చింది. మనం కూడా అంతే. మనం కాసేపు పొగిరామంటే, మనల్ని కాసేపు పొగిడారంటే, ఇలాంటి వాడు లేదన్నా అంటే బర్రని పొంగుతాం. దేనికి పనికిరాం. చేయి పెడితే లోపల ఎక్కడో ఉంటుంది పిండి, అంత పాడైపోయి ఉంటుంది. మురుగు గబ్బు వాసన. దాన్ని మన దగ్గర రానివ్వకూడదు. మనతో పాటు వస్తాడు వాడు. వాడికి ఈ 4 విడిచిపెట్టి మనము ఈ పరుగు పందెంలో విజయము పొందుదుముగాక.